శ్రీగురుభ్యో నమ. సభాయే నమ. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకరాచార్యుల వారు జగన్నాథాష్టకం చేస్తూ 2వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ భుజే సవ్యే వేణుం శిరసి సిఖిపించం కటిదటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షంచ విదదత్ సదా శ్రీమద్బృందావన వసతి లీలాపరచయో జగన్నాథస్వామి నయనపథగామీ భవతు మే అంటారు. అక్కడ ఉండేటటువంటి జగన్నాథస్వామి యొక్క యథార్థ స్వరూపం ఏదై ఉంటుంది అంటే ధ్యాన దృష్టితో యోగ దృష్టితో చూసినప్పుడు పైకి ఒకలా కనపడే జగన్నాథుడు నిజానికి ఏ రూపంతో ఉంటాడు, ఏ రూపంతో ఉన్నవాడు ఈ రూపంతో ప్రకాశిస్తున్నాడు జగన్నాథుడుగా అన్నదాన్ని అటువంటి యోగ దృష్టి కలిగినటువంటి మహాజ్ఞాని జగద్గురువులు అపర శివావతారులు కనుక శంకరాచార్యుల వారు నిర్వచనం చేసి చూపిస్తున్నారు. అందులో ఎటువంటి కృష్ణుడై ఆయన ఉంటాడు, ఎందుకనంటే ఒకే కృష్ణస్వరూపం అనేక విధాలుగా ఉంటుంది. బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు పాకుతూ ఉన్న కృష్ణుడు అందమే, నవనీత చౌర్యం చేసినటువంటి కృష్ణుడు అందమే, ఆవులను కాపాడుతూ వెనక తిరిగిన కృష్ణుడు అందమే, ఇంకొంచెం పెద్దవాడైన తర్వాత లీలలు చేసిన కృష్ణుడు అందమే, గోవర్ధనోద్ధరణం చేసిన కృష్ణుడు అందమే, రాసలీల చేసిన కృష్ణుడు అందమే, రాయబారం చేసిన కృష్ణుడు అందమే, సారథ్యం చేసిన కృష్ణుడు అందమే, భగవద్గీత చెప్పిన కృష్ణుడు అందమే. రసోవై సహా మీరు ఏ రూపంగా కృష్ణుడిని చూసినా ఆ రూపం మనసుని ఆకట్టుకుంటుంది. అయితే జగన్నాథస్వామి ఏ రూపంతో ఉన్న కృష్ణ పరమాత్మ అన్నదాన్ని శంకర భగవత్పాదులు విస్పష్టంగా ఆవిష్కరిస్తున్నారు. భుజే సవ్యే వేణుం, ఎడమ చేతితో వేణువుని పట్టుకొని వాయిస్తున్నటువంటి కృష్ణుడు. భుజే సవ్యే వేణుం శిరసి సిఖిపించం, తల మీద నెమలీక పెట్టుకున్నటువంటి వాడు, కిరీటమునందు కాదు తల మీద ఆ నెమలి ఈక పెట్టుకుని శోభిల్లుతున్నవాడు. శిరసి సిఖిపించం కటిదటే దుకూలం, పట్టుబట్ట నడుముకి కట్టుకుని ఉన్నవాడు. ఆ పైన ఆయన సహచర కటాక్షంచ విదదత్ నేత్రాంతే, ఇలా చూడడం కాదుట, ఇలా చూస్తుంటట. నేత్రాంతే అంటే కంటి యొక్క చివరి భాగము నుండి. ఇలా చూసేటటువంటి చూపు కన్నా ఇలా చూసేటటువంటి చూపు చాలా గొప్పది. ఎందుకంటే నాకు దేని మీద చాలా ప్రేమ ఉంటుందో దాన్ని ఒక పక్కకుంచి దాన్ని ఇలా చూస్తూ ఉంటాను. పొట్టి చూపే కానీ అది గట్టి చూపు. ఇలా చూసినదేదో అది పొడుగు చూపు. ఇలా చూసిన చూపులో ప్రత్యేకమైన అభిమానం ఏమి ఉండదు. కానీ నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉందనుకోండి, వాళ్ళని ఎక్కడో ఈ పక్కన ఉంచి నేను అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటాను. అంటే కటాక్షము అంటే కడగంటి చూపు అంత గొప్పది. ఎవరిని చూస్తూ ఉంటాడు అలా అంటే సహచర, ఆయనతో తిరుగుతున్నవారు అంటే గోపాల బాలురు. గోపాల బాలుర్ని కటాక్షంచ విదధత్, కంటి యొక్క చివరి నుండి చూస్తూ వాళ్ళని ఎందు అపారమైనటువంటి ప్రేమని కురిపిస్తున్నవాడు. సదా వసతి బృందావన శ్రీమద్ బృందావన వసతి లీలాపరచయో, ఎప్పుడు బృందావనమనందు ఉండేటటువంటి కృష్ణస్వరూపం. అటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన జగన్నాథస్వామి, ఆయన జగన్నాథుడు. ఇక్కడ జగన్నాథుడు కరచరణాదులు లేనివాడిగా కనపడుతున్నాడు, కానీ యథార్థమైనటువంటి జగన్నాథ స్వరూపము యోగ దృష్టితో చూసిన వారికి కృష్ణుడిగా అలా ప్రకాశిస్తాడు. అంటే కృష్ణ పరమాత్మకు జగన్నాథుడికి అభేదం, ఇద్దరూ ఒక్కటే. ఒక్కొక్కసారి పైకి ఒకలా కనపడే మూర్తి యొక్క అలంకారం మీరు తీసి చూశారనుకోండి, లోపల భిన్నమైనటువంటి రీతిలో నిజమూర్తి ఉంటుంది. అటువంటి క్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలంలో భ్రమరాంబ మొదలైనటువంటి వారి యొక్క నిజస్వరూపం వేరుగా ఉంటుంది, పైకి అలంకారం చేసినప్పుడు ఒకలా ఉంటారు. కాబట్టి
కటాక్షంచ విదధత్. అటువంటి కృష్ణుడు ఎవరున్నాడో ఆయన జగన్నాథుడిగా నా కంటి ముందు ప్రకాశించుగాక, నాకు సాక్షాత్కరించుగాక అని శంకరాచార్యుల వారు అడుగుతున్నారు. ఇందులో బృందావనమునందున్నటువంటి కృష్ణుడు అని చెప్పారు. బృందావనమునందున్న కృష్ణుడికి నందవ్రజమునందున్న కృష్ణుడికి తత్వత అభేదం. ఆ కృష్ణుడే నందవ్రజంలో ఉన్నాడు, పుట్టగానే వెళ్ళింది నందవ్రజానికి. అదే కృష్ణుడు నందవ్రజం నుంచి తర్వాత బృందావనానికి వెళ్ళిపోయాడు. నిజానికి బృందావనానికి కృష్ణుడు వెళ్ళిపోవడానికి కారణం కృష్ణుడు కాదు. కృష్ణుడు నాకు ఈ నందవ్రజంలో ఉండాలని లేదు, అందుకని మనం బృందావనానికి వెళ్ళిపోదాం అని ఆయన ఇప్పుడు అడగలేదు. అట్లా అన్నవాళ్ళు ఎవరు అంటే భాగవతంలో ఉపనందుడు అని, అక్కడ ఉన్నటువంటి గోపాలుల యందు ఆయన వృద్ధుడు, నందుడి తర్వాత నందుడంతటి వాడు. ఆ ఉపనందుడు ఒకసారి ఈ గోపాలురందరూ కూడా సమావేశమైనప్పుడు మాట్లాడుతూ, చిన్ని కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎన్నో ఆపదలు సంభవిస్తున్నాయి. ఒకసారి పూతన వచ్చింది, ఒకసారి శకటాసురుడు వచ్చాడు, ఒకసారి తృణావర్తుడు వచ్చాడు. ఇలా ఎందరో రాక్షసులు వచ్చి కృష్ణుణ్ణి భంజించాలని చూస్తున్నారు. ఈ నందవ్రజం ఆపదలకు నెలవైపోయింది. మనం కృష్ణుణ్ణి కాపాడుకోవాలి అంటే మనం ఈ నందవ్రజాన్ని విడిచిపెట్టి బృందావనానికి వెళ్ళిపోదామన్నాడు. అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, నిజానికి చిన్ని కృష్ణుడికి ఆపదలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోతే కొడుక్కి ఆపదలు రావేమో అని ఆలోచించవలసిన వాడు నందుడు. కానీ అది ఆలోచించిన వాడు ఉపనందుడు. ఆ వెళ్ళిపోదామన్నప్పుడు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీరు ఏ మధురో వెళ్ళిపోండి, ఇంకొక చోటుకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే ఆపదలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు నందుడికి. అట్లా చెప్పలేదు, మనం అందరం వెళ్ళిపోదామన్నాడు. అంటే వాళ్ళలో అంత సమైక్యత, ఆ కృష్ణ పరమాత్మని మనం కాపాడుకోవాలనేటటువంటి ఆర్తి. ఆయన ఇన్ని ఆపదలు గట్టెక్కాడు కదా, పూతనా సంహారం చేశాడు కదా, శకటాసుర భంజనం చేశాడు కదా, తృణావర్త సంహారం చేశాడు కదా, ఇన్ని సంహారములు చేసిన వాడు నిజానికి మనం రక్షిస్తున్నామా, ఆయన రాక్షస సంహారం చేస్తున్నాడా అని వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు. మనమే కాపాడుకోవాలి చిన్ని కృష్ణుడు అనేటటువంటి ఆర్తి వాళ్ళకి. అంతటి ప్రేమైకమూర్తులందరూ కలిసి 3 కారణములు చెప్పారు వెళ్ళిపోవడానికి. 1, కృష్ణుణ్ణి కాపాడుకోవాలి. 2, మనందరం వెళ్ళిపోయినప్పుడు మనందరికీ కూడా ప్రధానమైన వృత్తి గోపోషణం. ఈ ఆవులు ఎద్దులు తినడానికి తగినటువంటి గ్రాసం లభించాలి. అటువంటి గ్రాసం లభించాలంటే బృందావనంలో పర్వతాల మీద కావలసినంత పచ్చిగడ్డి లభిస్తుంది. అంత పచ్చిగడ్డి లభిస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఆవులన్నీ కడుపు నిండా ఆహారాన్ని తింటాయి. స్వచ్ఛమైనటువంటి జలములు ప్రవహిస్తూ ఉంటాయి, నీళ్లు దొరుకుతాయి. కాబట్టి మనం కూడా క్షేమంగా సంతోషంగా హాయిగా ఉండొచ్చు. ప్రకృతి ఎంతో బాగుంటుంది, కావలసినన్ని చెట్లు లతలు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం బృందావనానికి వెళ్ళిపోదామన్నాడు. అంటే అందరూ కలిసి వెళ్ళిపోయారు. ఒక్క కృష్ణుడి కోసం కృష్ణుడి తల్లి యశోద, కృష్ణుడి తండ్రి నందుడు వెళ్ళలేదు, లేదా కృష్ణుడికి సంబంధించిన ఎవరో కొద్దిమంది వెళ్ళలేదు. ఒక కృష్ణుడి కోసం ఊరంతా ఖాళీ చేసి అందరూ కలిసి వెళ్ళిపోయారు. అది వాళ్ళ యొక్క ప్రేమ. ఆ ప్రేమతో వాళ్ళందరూ కలిసి బృందావనానికి వెళ్ళిపోయారు. ఆ బృందావనానికి ఒక గొప్పతనం ఉంది. ఏమిటి ఆ గొప్పతనం అంటే, బృందావనంలో ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ ఎనలేని ప్రేమని పంచిపెట్టాడు. మీరు నందవ్రజంలో కృష్ణుడు చేసిన లీలలకి బృందావనంలో చేసిన లీలలకి ఉన్న ప్రధానమైనటువంటి భేదాన్ని గమనిస్తే, నిజానికి మరణించినటువంటి గోపాల బాలుని కూడా బ్రతికించినది కృష్ణ పరమాత్మ. ఎక్కడ అంటే బృందావనంలోనే బ్రతికించాడు. బృందావనంలోనే ఉండి బృందావనంలోనే బ్రతికించాడు. అట్లా బ్రతికించినది బృందావనంలో. అంటే గోపాల బాలుర మీద గోపగాంతల మీద అంత విశేష ప్రేమని వాత్సల్యాన్ని ఆయన కురిపించాడు. యథార్థానికి అఘాసుర వృత్తాంతమని ఒక వృత్తాంతం జరిగింది.
జాపిరము లేక ఇప్పుడు గ్రీపుల గోపాలసుతుల కృష్ణునితోడన్ గీపెట్టక మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా అన్నారు పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ. అఘాసురుడు అంటే పాపం, యథాతథంగా ఆంధ్రీకరిస్తూ పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా అన్నారు. పెద్ద కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. పడుకుంటే వీళ్ళు రోజు బృందావనంలో ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. వాళ్ళు వెడుతూ ఏమిటిది, పైకి చూస్తే పెద్ద మబ్బు పట్టినట్టుంది, ఎర్రగా చాందిని కప్పినట్టుంది. కింద అకస్మాత్తుగా ఇవాళ అంతా మెత్తగా ఉంది, ఎర్ర తివాచీ పరిచినట్టు అని వెడుతూ కొంత వెళ్ళిపోయారు కొండ చిలవ నోట్లోకి. వెళ్ళిపోయిన తరువాత వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇది కానీ కొండ చిలవేమో అన్నారు. ఇది కానీ కొండ చిలవేమో అనుకున్న తర్వాత వాళ్ళలో కొంతమంది అన్నారు, ఒకవేళ ఇది కొండ చిలవే అనుకో, మనం బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమిటి? బకువెంటంజను కృష్ణు చేతయనచున్ దుర్వారులై పోవగన్. ఒకవేళ నిజంగా ఇది కొండ చిలవే అయితే ఇది మనని చంపాలని ప్రయత్నం చేస్తే ఆ కొంగ రూపంలో వచ్చిన రాక్షసుండి చంపేసినటువంటి కృష్ణ పరమాత్మ మన వెనకాతలు వస్తూ ఉంటాడు కాబట్టి ఆయనే ఈ కొండ చిలువని కూడా చంపేస్తారని వాళ్ళు ధైర్యంగా వెనక కృష్ణుడు ఉన్నాడని కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కొండ చిలువ మింగేసింది. మింగేస్తే వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం కృష్ణుడు వస్తాడని పడుకున్నాడు ఆ రాక్షసుడు. కృష్ణుడు వచ్చాడు, నోరు తెరిచాడు, పెద్ద అగ్నిస్తంభంలా నిలబడి ఆ అఘాసురుణ్ణి సంహారం చేశాడు. చనిపోయినటువంటి ఈ పిల్లలందరినీ కూడా తన అమృత దృక్కుల చేత బ్రతికించాడు. అందుకని అఘాసుర వృత్తాంతం జరిగినప్పుడు బృందావనంలో ఒకసారి మరణించినటువంటి గోపాల బాలురందరినీ కృష్ణుడు బ్రతికించాడు. అట్లాగే కాళీయమర్దన ఘట్టం జరిగినప్పుడు తెలియక అక్కడికి ఈ గోపాల బాలురందరూ విడితే కాళీయుడు విడిచిపెట్టినటువంటి విషపు గాలుల చేత ఆయన యొక్క విషం కలిసిపోయిన నీటిని గోపాల బాలురు త్రాగిన కారణం చేత అందరూ మరణించారు. మళ్ళీ రెండవసారి తన యొక్క అమృత దృక్కుల చేత వాళ్ళనందరినీ బతికించాడు. మూడవసారి ఇంద్రుడలిగి బ్రహ్మాండమైన వడగళ్లవాన కురిపిస్తే వీళ్ళందరినీ రక్షించడం కోసం బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలం దాల్చిన లీలలీ నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభృచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపంక్తికిన్ అంటారు. ఆడుకుంటూ ఓ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ కనపడిన పువ్వుని కోసేసి హేళగా ఎత్తి పట్టుకున్నంత తేలికగా గోవర్ధన పర్వతాన్ని తన చేతులతో పైకెత్తి పట్టి 7 రాత్రులు 7 పగళ్ళు ఆవుల్ని, దూడల్ని, గోపబాలుల్ని, గోపకాంతల్ని కాపాడాడు. హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారుడి తోయబిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చెయ్యంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తత్కిరిభిద్దుర్మత భంజీ జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆయన యొక్క చెయ్యి ఆ గొడుగుకి కర్రలా పట్టాడు, ఆ గోవర్ధనగిరికి. ఆ పైన ఉన్నటువంటి శిఖరమే గుబ్బ. ఆ ఇంద్రుడు కురిపిస్తున్న వాన పర్వతం పక్కల నుంచి జారుతుంటే అది ముత్యాల జాలు. ఆ చుట్టూ నిలబడినటువంటి గోపకాంతలు నవ్వుతున్నప్పుడు వచ్చినటువంటి కాంతులు ఆ గొడుగుకి అలంకృతమైనటువంటి రత్నాల జాలు. అంత గొప్ప గొడుగు ఎత్తిపట్టి 7 రాత్రులు 7 పొగళ్ళు ఒక్క దూడ కూడా మరణించకుండా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అన్నిటికన్నా బృందావనంలో చేసినటువంటి లీలలలో బ్రహ్మగారు అంతటి వాడు అసూయపడిపోయినటువంటి లీల. ఎంత అసూయపడ్డాడు అంటే, అసలు ఈ కృష్ణుడితో కలిసి వీళ్ళు ఇంత గొప్పగా ఆడుకోవడం ఏమిటి? ఇది అన్యులకు సాధ్యం కానటువంటి విషయం. ఎందుచేతనంటే, ఇలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాటి సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అన్నాడు. ఎంత దృష్టమయా ఈ మాంసచక్షువు తేజ చూడడానికి వీలు కాని పరబ్రహ్మం కృష్ణుడు అన్న పేరుతో ఈ భూమి మీదకొస్తే ఆ కృష్ణుడితో కలిసి వీళ్ళు ఆడుకుంటున్నారు. ఆడుకోవడం కూడా ఏదో చాలా
మర్యాదతో కూడుకున్నటువంటి ఆట కాదు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తద్దయుకైవడి కూడియాడుచున్ కౌగిటి చేర్చుచున్ తద్దయుకైవడి కూడియాడుచున్ తన్నుచు గ్రుద్దుచున్ మరియు తద్దయుకైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అన్నాడు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరు. యోగులు కూడా ఎవరి పాదములకు అంటుకున్నటువంటి ధూళి రేణువుని దర్శనం చేయడం కూడా సాధ్యం కాక తపస్సులు చేస్తున్నారో అంతటి మహితాత్ముడైనటువంటి పరబ్రహ్మస్వరూపమైన కృష్ణ పరమాత్మతో వీళ్ళందరూ ఆయనే రాశీభూతమైన పరబ్రహ్మమన్న విషయము తెలియక మాకు స్నేహితుడన్న భావంతో కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ ఆయన్ని కౌగిలించుకుంటున్నారు. ఆయనతో చట్టాపట్టాలు వేసుకుని ఆడుతున్నారు. తన్నుచు గ్రుద్దుచున్ తదయు నవ్వుచు కుడి ఆడుచున్ ఆయన్ని తంతున్నారు, ఆయన్ని గుద్దుతున్నారు మా తోటి సహచరుడని. ఆయనతో ఆడుకుంటున్నారు, ఆయన వెంట పరిగెడుతున్నారు. కూడి ఆడుచున్ ఆయనతో కలిసి ఆడుకుంటున్నారు. అసలు ఇట్లా పరబ్రహ్మంతో చేయడం అన్నది లోకంలో ఎక్కడైనా ఉంటుందా? తద్దయుకైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఇంత భాగ్యం పొందినటువంటి గోపాల బాలురు గోపకాంతలతో సమానమైనటువంటి అదృష్టాన్ని పొందిన వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు? వీళ్లతో పోలిస్తే నా బ్రహ్మ పదవి ఏ పాటి? నేను ఏనాడు పరబ్రహ్మము యొక్క దర్శనాన్ని ఇలా చేసి ఎరగను. వీళ్ళకి ఇంత స్వాతంత్రం ఉంది కాబట్టి ఎలా బ్రహ్మపదంబు, ఎందుకు నాకు ఈ బ్రహ్మపదవి? వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాటి సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే. వేదములు కూడా ఎవరి పాద పద్మములకు అంటుకున్నటువంటి రజస్సుని దర్శనం చెయ్యలేవో అటువంటి పరమాత్మ కృష్ణుడిగా వస్తే ఆయనతో కలిసి ఆడుకుంటున్నారు, గుద్దుతున్నారు, తంతున్నారు, కౌగలించుకుంటున్నారు, ఎంగిలి తింటున్నారు, ఎంగిలి పెడుతున్నారు, ఆయన తింటున్నాడు. ఇంత అదృష్టానికి వీళ్ళు పాత్రులయ్యారు. నాకు ఈ బ్రహ్మ పదవి తీసేసి నీతో ఇలా ఆడుకునే అదృష్టం పొందినటువంటి ఈ గోపాల బాలులలో ఒక్కడి పాదములకు అంటుకున్నటువంటి ధూళి తీసిన 4 శిరస్సుల మీద చల్లుకునే అదృష్టాన్ని చాలు. ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అన్నాడు. అంటే అంత ఆనందాన్ని పంచిపెట్టేశాడు బృందావనంలో. ఇంకా అంతా ఇంత ఆనందం కాదు. అసలు ఏ పరబ్రహ్మం అనేటటువంటిది కంటితో చూడడం కూడా సాధ్యం కాదో, ఎవరి దగ్గరికి వెళ్ళడం కూడా సాధ్యం కాదో, ఎవరి పాద పద్మములకు ఉన్న చిటికిని వేలి గోటి కాంతి చూడడం సాధ్యం కాదో అటువంటి వాడు తనంత తాను బయలుదేరి వచ్చి వాళ్ళతో అంత కలిసిపోయాడు. వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు, వాళ్ళతో కలిసి పాటలు పాడాడు, వాళ్ళతో కలిసి ఆ పశుపోషణం అంతా చేశాడు, గోవుల వెంట తిరిగాడు, వాళ్ళతో కలిసి అంత సంతోషాన్ని అనుభవించాడు, వాళ్ళందరికీ ఆనందాన్ని పంచిపెట్టాడు. ఆయన ఎంత ఆనందాన్ని అనుభవించాడు అన్నది కాదు, ఆయన ఎంత ఆనందాన్ని పంచిపెట్టి తాను ఆనందము పొందాడన్నది ప్రధానం. ఇంతమందికి ఆనందాన్ని అసలు ఎక్కడా ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో ఆనందాన్ని వృష్టి కింద కురిపించేశాడు. అందుకని బృందావనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం అంత గొప్పది. ఆయన చేసిన కొన్ని చేష్టితములు చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు మనందరం కలిసి చల్దులు తిందాం, మనందరం వనభోజనం చేద్దామన్నాడు. వాళ్ళందరూ చద్దెన్నాలు ఊరగాయ ముక్కలు పెట్టుకుని మూటలు కట్టుకుని వచ్చారు. వాళ్ళకి ఆకలేస్తోందన్న విషయం కూడా జ్ఞాపకం ఉండదు. కృష్ణుణ్ణి చూస్తూ ఆడుకుంటూ గడిపేస్తారు. కృష్ణుడే చెప్పాలి, వేళయింది తినండి అనాలి. కృష్ణుడు చెప్తే తింటారు. తిందాన్ రండి అంటే వచ్చి కూర్చుంటారు. కృష్ణుడు అనకపోతే మాకు ఆకలేస్తోంది కృష్ణాన్ని తిందామా అని వాళ్ళు అడగారు. కృష్ణుడు చెప్తే వాళ్ళకి ఆకలేస్తోందని తెలుస్తుంది. అంటే అంత మమేక భావంతో ఉంటారు.
అందుకని ఎండన్మ్రగ్గి తిరకటంబడి తిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం వేగలు నీరు త్రావీరవందం పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఇక్కడ మంచి జలప్రవాహం ఉంది, పచ్చిగడ్డి ఉంది, ఆవులు గడ్డి తిని నీళ్లు తాగి హాయిగా సంతోషంగా తిరుగుతుంటాయి. మనందరం ఇప్పుడు ఇక్కడ కూర్చుని తెచ్చుకున్నటువంటి పదార్థాలు తిందాం రండి అంటే వాళ్ళకి కావలసింది ఏమిటంటే తెచ్చుకున్న పదార్థం తినడం కాదు వాళ్ళకి కావలసింది. వాళ్ళకి కావలసింది కృష్ణుణ్ణి చూస్తూ తినాలి. వాళ్ళకి కృష్ణుడు కనపడకపోతే సంతోషం ఉండదు. కృష్ణుణ్ణి చూస్తూ తింటారు. కృష్ణుడున్నంతసేపు ఆయన చుట్టూనే ఉంటారు, ఆయనతోనే ఆడుకుంటారు. ఆయన వెళ్ళిపోతారు. ఆయన వాళ్ళకి కావాలి. అందుకని జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబుల్ లతంబుల్ లతల్ చిక్కంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా. కృష్ణుడు మధ్యలో నిలబడ్డాడు. వీళ్ళందరూ చుట్టూ కూర్చున్నారు. వీళ్ళు తినడానికి పెట్టుకున్న కంచాలు ఏమిటి అంటే పెద్ద పెద్ద ఆకులు కోసి తెచ్చుకున్నారు. ఓడు పెద్ద పువ్వు పెట్టుకున్నాడు, ఓడు కొంచెం గడ్డి పరుచుకున్నాడు, ఓడు రాతి ముక్క కడిగి తెచ్చుకున్నాడు. కృష్ణుడి చుట్టూ కూర్చున్నారు. అది ఎలా కూర్చున్నారు అంటే తామర దుద్దు చుట్టూ తామర పువ్వు యొక్క రేకులు ఎట్లా ఉంటాయో అట్లా జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. కృష్ణుణ్ణి చూడడం వాళ్ళకి ప్రధానం, చూస్తూ తినాలి. కృష్ణుడిని మధ్యలో నించొమ్మన్నారు. కృష్ణుడు నించున్నాడు. నించుని ఆయన ఏం చేస్తున్నాడు అంటే కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబుజొనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరానీకడా చంకనిరికి. ఆయన మేడవిల్చిన చల్ది ముద్ద ఆవలి చేత నెనయునునిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తా వెలయనునిచి సంగళీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచి. అసలు ఎక్కడ ఏ పురాణంలో భగవంతుడు అంత సులభుడైపోవడం అన్న మాటే లేదు. అంత అద్భుతంగా సౌలభ్యం చూపించాడు. వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. నిలబడినవాడు ఆ ఉత్తరీయం తీసి నడువుకి గట్టిగా కట్టాడు. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబుజునిపి ఆ వేణువుని అందులోకి జోపాడు. విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి. ఆవులు దూరంగా వెళ్ళిపోతే వాటిని పిలవడానికి కొమ్ము బూర ఊపుతాడు. ఆ కొమ్ము బూర ఆవుల్ని తోరే కర్ర రెండింటినీ చంకలో పెట్టుకున్నాడు. ఆ చంకలో పెట్టుకున్నాడు కదా, ఇలా ఎత్తాడనుకోండి చెయ్యి కింద పడిపోతాయి. అందుకని చెయ్యి ఇలాగే పెట్టుకోవాలి. ఇలాగే పెట్టుకొని అక్కడి నుంచి ఇంకా ఆ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగన్నపు ముద్ద ఎడం చేత్తో పెట్టుకున్నాడు. చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తా వెలయనునిచి. వాడు కృష్ణ మా ఇంటి నుంచి మాగాయ తెచ్చాను ముక్క తిను అని ఒకడు, కృష్ణ మా ఇంట్లో ఆవకాయ తెచ్చాను ముక్క తిను, కృష్ణ మా ఇంట్లో నిమ్మకాయ తెచ్చాను పుల్లగా ఉంటుందో అని ముక్క తిను అని వీళ్ళందరూ తింటూ ఎంగిలి చేసినటువంటి ఆ ఊరగాయల ముక్కలు ఇస్తే అవన్నీ తీసుకుని ఎడం చేతికి వేళ్ల మధ్యలో పెట్టుకున్నాడు. పెట్టుకుని మధ్య మధ్యలో ఈ ఊరగాయ పెసరు పెరిగన్నం ముద్దకి రాసుకుంటూ తింటున్నాడు. ఎవరైనా యాగభోక్త కృష్ణుడు యజ్ఞం చేసి స్వాహాకారంతో అగ్నిహోత్రంలో ఆవు నీతితో కలిపి హవిష్యాన్నిస్తే పుచ్చుకునేటటువంటి పరబ్రహ్మస్వరూపం కూర్చుని తినాలన్న నియమం కూడా ఉల్లంఘించి నిలబడి ఎడంచేతిలో పెట్టుకుని ఎంగిలి ఊరగాయ ముక్కలు గోపాలబాలురు ఇస్తే వాటిని సంతోషంగా నంచుకుంటూ ఆ పెరుగు ముద్దలు తిన్నాడు. యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద. దేవతలందరూ ఆశ్చర్యపోయి ఆకాశంలో అలా నిలబడ్డారు. ఏమి పరిపూర్ణ అవతారం, ఏమి సౌలభ్యం! చేతిలో పట్టుకుని ఊదవలసినటువంటి వేణువుని తీసుకెళ్ళి చంకలో పెట్టుకుని పిల్లలతో మధ్య నిలబడి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. అది కూడా ఇవాళ వండిన అన్నం కాదు, నిన్న వండిన అన్నం నిలవబెట్టి పెరుగు కలిపి అమ్మ ఇచ్చిన చద్దన్నం తిన్నాడు. వాళ్ళు పెట్టిన చద్దన్నం ముద్దలు తిన్నాడు, ఇంగిలి ముద్దలు.
అంటే వాళ్ళ మీద అంత ప్రేమ చూపించాడు. వాళ్ళంటే ఆయనకి అంత ఇష్టం. అంత ప్రేమ కలిగిన వాడు కాబట్టే పొట్టి చూపు చూశాడన్నారు శంకరాచార్యుల వారు. నేత్రాంతే, కంటి చివరి నుంచి సహచర కటాక్షంచ విదధత్, చుట్టూ ఉన్నటువంటి ఆ గోపాల బాలుర మీద, గోపకాంతల మీద ఆ పొట్టి చూపు చూస్తూ ప్రేమ వ్యక్తం చేస్తూ కలిసి తిరిగినటువంటి కృష్ణుడు, బృందావన లీల చేసినటువంటి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. అంటే జగన్నాథుడెవరు అంటే అంత ప్రేమైకమూర్తి. నువ్వు గోపికగా భావించుకొని శివుడంతటి వాడు అందుకే గోపికగా వచ్చాడు. నేను ఆ ప్రేమ భావనతో ఆయన దగ్గరికి వెడితే ఆయనకి ఇంకా ఏమీ అక్కర్లేదు. కృష్ణ పరమాత్మ ఎంత ప్రేమగా గోపాల బాలుర్ని, గోపకాంతల్ని చేరతీసి వాళ్ళ మీద ఆనంద వృష్టి కురిపించాడో, వాళ్ళతో రాసలీల చేశాడో, వాళ్ళతో బృందావనమునందు లీలలు చేశాడో, సదా శ్రీమద్ బృందావన వసతి, ఎప్పుడూ బృందావనంలో ఉండడం ఇష్టపడతాట ఆయన. ఆ తర్వాత మధురలో ఉన్నాడు, ద్వారకలో ఉన్నాడు, నందవ్రజంలో ఉన్నాడు. కానీ కృష్ణుడు అనేటప్పటికీ కృష్ణుడికి చాలా ఇష్టం ఏమిటంటే బృందావనం. ఎందుకనంటే ఆయన బృందావనంలో ఉన్న నాళ్ళు ఆ గోపబాలులతోటి, గోపకాంతలతోటి అంత ప్రేమగా ఉంటాడు. అలా ఆడుకుంటాడు, వాళ్ళతో కలిసిపోతాడు, వాళ్ళతో తింటాడు. ఆయన బయటికి వచ్చాడు అనుకోండి, ఆయన గంభీరుడు, చాలా గంభీరంగా ఉంటాడు. ఆయన ఏదో రాయబారిగా వెళ్ళాడు అనుకోండి, అంత గొప్పగా ప్రవర్తిస్తాడు. ఆయన సారథ్యం చేశాడు అనుకోండి, జయం కట్టపెట్టడానికి అర్జునుడికి అంత ప్రౌఢిమతో సారథ్యం చేస్తాడు. మిగిలినటువంటి కృష్ణస్వరూపాలు దుర్నిరీక్షములు. భగవద్గీత చెప్పాడు అనుకోండి, జగద్గురువుగా నిలబడతాడు. కృష్ణం వందే జగద్గురుం. అదే కృష్ణ పరమాత్మ బృందావనంలో ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ కాదు, ఇవేమీ చూడడం. ప్రేమ కురిపించేయడం ఒక్కటే, ఆనందాన్ని కురిపించేయడం ఒక్కటే. ఇక ఆ కలిసిపోవడంలో హద్దు అన్న మాట ఏం ఉండదు. ఎంత కలిసిపోతాడంటే వాళ్ళతో ఆడుకుంటాడు. ఆయన్ని చూడడమే కష్టమని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. అంత దివ్యమంగళ స్వరూపం కృష్ణుణ్ణి చూడాలని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. ఆ కృష్ణుడు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళతో కలిసిపోయి వీళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు, వీళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాడు, వీళ్ళతో కలిసి పనిచేస్తాడు. పనిచేయడం అంటే గోసంరక్షణం చేస్తాడు. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ లీలాశకుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశాడు. అందులో ఒక మాట అంటాడు, గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. రోజు నమస్కారం పెడతాను. ఏ కృష్ణుడికో తెలుసా? ఆ బృందావనంలో ఆవుల్ని దూడల్ని తీసుకుని వెళ్ళాడే ఆ కృష్ణుడు సాయంకాలం అయ్యేటప్పటికీ సాక్షాత్ పరబ్రహ్మం గోపాల బాలులతో, గోపకాంతలతో కలిసి ఈ ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని తోలుకొని బృందావనానికి వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు వాటి డెక్కల మించి రేగిన ధూళి ఆయన మీద అంతా పడుతుంది. గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆవుల వెనకాతల తిరగడంలో ఆ దుమ్మంతా మీద పడినటువంటి వాడు, అంత మర్యాద, అంత గౌరవం. ధర్మరాజు గారి దగ్గరికి వెడితే అబ్బో అరిచేతులు పెట్టి నడిపిస్తాడు. అలా నడిచేవాడు ఇక్కడికి వస్తే ఆవుల ధూళి మీద పోసుకుంటాడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఒక్కడు నడిచి వెళ్ళడం ఎప్పుడూ కనపడదు. మిగిలిన సమయాల్లో అనుకోండి చాలా గంభీరంగా దారుకుణ్ణి పిలిచి రథం మీద ఎడతాడు. రుక్మిణీ కళ్యాణానికి ఒక్కడే వెళ్ళాడు. యుద్ధం చేసేటప్పుడు అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుంటాడు. కానీ బృందావనంలో ఉన్నాడు అనుకోండి, అలా ఉండడు. అసలు ఒక్కడే ఉండడం బృందావనంలో ఉండదు. ఒకవేళ శరత్కాలంలో అర్ధరాత్రి పౌర్ణమి నాడు ఆయన నించుని వేణువు వాయించుకున్నా అది విని వచ్చేస్తారు గోపకాంతలు, రాసలీల చేస్తాడు తప్ప ఆయన ఒక్కడూ ఉండడం ఎప్పుడూ ఉండదు. ఆయన వెంట ఎవరుంటారంటే అమాయకమైనటువంటి ప్రేమతో ఆయన తప్ప మాకు ఇంకేం అక్కర్లేదని ఆయన చెప్తే తప్ప మాకు ఆకలి కూడా వేయదు
అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారే, ఆయన చెప్తే తప్ప తమకు ఆకలేస్తోందని కూడా గుర్తులేనిటువంటి అమాయకపు ప్రేమ కలిగిన వాళ్ళు, వాళ్ళతో కలిసి తిరుగుతాడు. అక్కడ బృందావనంలో తిరుగుతున్నప్పుడు మాత్రం ఎప్పుడూ ఒక్కడు ఉండడు. ఇంత గంభీరమూర్తి, ఇంతటి జగద్గురువు, ఇంతటి మేధోనిష్ట కలిగినటువంటి వాడు, ఇంతటి గొప్ప గొప్ప కార్యములు నిర్వహించగలిగిన వాడు ఆ బృందావనానికి వెళ్ళినప్పుడు మాత్రం అందరూ చుట్టూ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఒక్కడు కూర్చోవడం, సభలు తీర్చడం అవి ఉండవు. ఎప్పుడూ అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇటు తిరుగుతాడు హాస్యం ఆడతాడు, ఇటు తిరుగుతాడు హాస్యం ఆడతాడు, వాళ్ళు ఈయనతో హాస్యం ఆడుతూ ఉంటారు, వాళ్ళతో పాటలు పాడతాడు, వాళ్ళతో ఆటలు ఆడతాడు. అలా గడుపుతాడంటే ఆనందమును ఒక మేఘం వర్షించినట్టు వర్షించేశాడు బృందావనంలో. ఆయన ఈ జగన్నాథుడు అంటున్నారు శంకరాచార్యుల వారు. అంటే అంతటి సౌలభ్యమూర్తి, అంతటి అనుగ్రహ ప్రదాత. ఆయన దగ్గరకు వెళ్ళడమే ఆలస్యం. ఆయనకి కావలసినది ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమతో పరిగెత్తిన వాడెవరున్నాడో వాడిని అనుగ్రహించడానికి ఆయన సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటాడు. అట్లా నిలబడినవాడు వేణుగోపాల స్వరూపం అంటారు. వేణుగోపాల యొక్క స్వరూపం చాలా ముగ్ధమోహనంగా ఉంటుంది. ఆ వేణువు ఎడంచేత్తో పట్టుకొని వాయిస్తూ వ్యత్యస్తాపాదారావింద అంటారు. ఎడంకాలు పెట్టి దాని మీదకి ఇలా కుడికాలు అరికాలు కనపడేటట్టుగా పెడతాడు. ఒక ఆవు పక్కకొచ్చి అరికాలు నాకుతూ ఉంటుంది. ఆయన వేణువు వాయిస్తూ ఉంటాడు, నెమళ్ళు ఆడుకుంటూ ఉంటాయి. అప్పుడు ఉండేటటువంటి ముగ్ధమోహన స్వరూపము అంత గొప్పగా ఉంటుంది. శిరసి సికిపించం, తల మీద సికిపించం నెమలి ఈక పెట్టుకుంటాడు. నెమలి ఈక పెట్టుకుని కటిదటే దుకూలం, పచ్చటి పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు. ఇలా ఉండి ఎవరి వంక అంత ప్రేమగా చూస్తుంటాడంటే అందరూ ఆయన్ని చూడాలనుకుంటారు. ఆయన మాత్రం ఎప్పుడు పొట్టి చూపు ఎవరిని చూస్తూ ఉంటాడంటే ఆ గోపాల బాలురు గోపకాంతలు. శుద్ధ ప్రేమ, అమాయకత్వంతో కూడిన ప్రేమ. ఆయన మాకు కావాలని తాపత్రయపడే వాళ్ళు ఉంటారే, వాళ్ళని మాత్రం పొట్టి చూపు చూస్తూ ఉంటాడు. అలా చూసేటటువంటి కృష్ణుడు. ఏమిటి దాని అర్థం? ఆ వేణుగోపాల స్వరూపం నిజానికి రాసలీల చేసిన కృష్ణుడు. మరి మొట్టమొదటి శ్లోకంలో రాసలీల చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రూపంతో కదా మొదలుపెట్టారు. కదా చిత్కాళంది కాళింది తట విపిన సంగీత కవరు ముదా గోపీనారీ వదన కమలా స్వాదు మధుప అని మొదలెట్టారు కదా. దానికి కొనసాగింపుగా జగన్నాథుడెవరో చెప్తున్నారు. చెప్తూ ఆయన వేణుగోపాల స్వామి. వేణుగోపాల స్వామి ఎంత ప్రేమైకమూర్తి అంటే ఆయనని వదిలిపెట్టేసినా ఆయన్ని పట్టుకున్నా కూడా ప్రేమకి అలా స్పందిస్తాడు. బొబ్బిలి రాజులు వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠ చేసి ఇక అంత ప్రేమ భావనతో ఆరాధించారు. చిట్ట చివర బొబ్బిలి యుద్ధం జరిగేటటువంటి రోజుల్లో వేణుగోపాల స్వామికి ఏమైనా అవుతుందేమో ఈ యుద్ధంలో, వాళ్ళు విగ్రహం అనలేదు, వేణుగోపాలుడికి ఏమైనా అయిపోతుందేమో అని బెంగ పెట్టుకొని, అదొక అమాయకత్వం. నిజంగా ఆయనే ఉంటే ఆయన ఉన్న చోట విజయం ఉంటుంది. ఆయన్ని కాపాడుకోవాలన్న అమాయకత్వంతో అంత ప్రేమతో ఏం చేశారంటే ఆ మూర్తిని వేరొక చోటికి పంపించేద్దామని కొంతమందికి ఇచ్చి గుడ్డ చుట్టించేసి పంపించేశారు. పంపించేస్తే ఆ వేణుగోపాలుణ్ణి గుడ్డలో చుట్టుకుని పట్టుకెళ్ళిపోతుంటే బ్రిటిష్ సైనికులు అడ్డగించారు. అడ్డగించి ఎవరని అడిగారు. తీవ్రమైన అంటువ్యాధితో బాధపడుతున్నాడు, ఆయన్ని వైద్యానికి పక్క ఊరు తీసుకెళ్తున్నామన్నారు. తీవ్రమైన అంటువ్యాధి అంటే ఆ రోజుల్లో మసూచి లాంటివి ఉండేవి. వాళ్ళు దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు. భయపడి నిజంగా అంత అంటువ్యాధితో ఉన్నవాడైతే, అంత తీవ్ర వ్యాధితో ఉంటే మూలగాలి కదా, పలకాలి కదా, మరి ఏమంటలేదు, ఏది పిలవండి అన్నారు. వాళ్ళు భగవంతుడి మీద భారం వేసి అచ్యుత అచ్యుత గోవింద అనేదో పెట్టి పిలిచారు. ఏ పేరు అయింది కాదు కనుక వేణుగోపాల అన్నారనుకోండి, అనుమానం రాదు. అంటే గుడ్డలో కట్టబడినటువంటి వేణుగోపాలుడు మూలిగాడు. మూలిగితే వాళ్ళు నిజంగా రోగి అనుకుని వదిలేశారు. ఆ వేణుగోపాలుండే తీసుకొచ్చి మచిలీపట్నంలో ప్రతిష్ఠ చేశారు. మీరు ఇప్పటికీ మచిలీపట్నంలో
ఆ వేణుగోపాలుడి గుడికెడితే సంకల్పం చెప్పినప్పుడు బొబ్బిలి కృష్ణ అని సంకల్పం చెప్తారు. ఆ తర్వాత బొబ్బిలి రాజులు ఆ వేణుగోపాలుడు వెళ్ళిపోయాడు మా దగ్గర నుంచని పాపం వాళ్ళు ప్రేమ చేత భక్తి చేత పరివేదన చెంది మళ్ళీ ఇంకొక వేణుగోపాలమూర్తిని చేయించి బొబ్బిల్లో గొప్ప దేవాలయాన్ని నిర్మాణం చేసి నిజంగా వాళ్ళ భక్తి రాజులు దీపాలు పట్టుకుని ఆయన పక్కన ఉన్నట్టుగా వాళ్ళ విగ్రహాలని వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు. మీరు బొబ్బిలి పెడితే చూడొచ్చు వేణుగోపాలస్వామి మందిరం. అంటే ఇప్పటికీ మచిలీపట్టణంలో ఉన్నాడు ఆ వేణుగోపాలుడు. వేణుగోపాలుడు పలుకుతాడు. వేణుగోపాలుని యొక్క దర్శనం ఎంత ఆనందకారకం అంటేట ఇక దాని నుంచి బయటికి రావాలని ఎవరూ కోరుకోరు. అదే రాసలీల బ్రహ్మానంద స్థితి. దానికి పెద్దలు ఒక విషయం చెప్తారు. కృష్ణుడు వేణువు ఊత్తు ఉంటే అందులోంచి వచ్చేటటువంటి మధురమైనటువంటి శబ్దానికి ఎండిపోయిన చెట్లన్నీ కూడా చిగర్చేవిటే. మరి ఏమంటే ఎండిపోయినటువంటి చెట్లు చిగురిస్తే వేణువు ఎవరు? వేణువు కూడా ఒక చెట్టు యొక్క ఎండిపోయిన కొమ్మ భాగమే కదా. మరి వేణువు చిగర్చద్దా అంటే వేణువు అనుకుందిట, నేను మిగిలిన వాళ్ళకన్నా అదృష్టవంతురాల్ని. ఎందుకనంటే మిగిలిన చెట్లు ఎండిపోయినవి చిగర్చాయి, అవి ఎక్కడో దూరంగా ఉన్నాయి. ఈయన యొక్క వేణు రవం తగలగానే, ఆ శబ్ద ప్రకంపన తగలగానే వాటికి ప్రాణం వచ్చింది. నన్ను ఆయన ఎడంచేత్తో పట్టుకున్నాడు, కుడి చేత్తో కన్నములు మూస్తున్నాడు, ఆయన ఊపిరి నాలో ఊస్తున్నాడు, ఆయన అధరామృతం నాలోకి వెడుతోంది. నేను కానీ చిగరిస్తే ఇంకా ఇది వేణువుగా పనికిరాదు, ఇది చెట్టు అయిపోయిందని ఎక్కడో దూరంగా భూమిలో పాతేస్తాడు. అందుకని బాబోయ్ నేను చిగర్చనని వేణువు చిగర్చడం మానేసింది. అందుకని ఎండిపోయిన చెట్లు చిగర్చాయి కానీ కృష్ణుడి చేతిలో వేణువు చిగర్చలేదంటారు. అంతటి ఆనంద వృష్టి స్వరూపం ఆ అలంకారం అంతా కూడా. అందుకే అందరికీ అభ్యున్నతిని కల్పించే అలంకారం. ఆ చేతిలో పట్టుకున్న వేణువు పిలుపు, కోట్ల జన్మల తర్వాత వినపడేటటువంటి పిలుపు. నిన్ననే మీతో నేను మనవి చేశాను. అట్లాగే ఆయన శిరసి సిఖిపించం, తల మీద నెమలి ఈక పెట్టుకుంటాడు. నెమలి ఈక పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే సృష్టిలో ఒక చెట్టు ఒక పక్షి రెండు ఉన్నాయి. ఈ రెండింటికి ఉన్న లక్షణం ఏమిటంటే బాగా నల్లటి మబ్బు పట్టిందనుకోండి, నల్లటి మబ్బు పట్టి వాన చినుకులు పడి వర్షం పడింది అనుకోండి, పెద్ద వర్షం పడిపోతుంది. గ్రీష్మ ఋతువులో చూడండి అపారమైనటువంటి వేడి, వడగాడ్పులు. అంత వడగాడ్పులు ఉన్నటువంటి కాలంలో అకస్మాత్తుగా వర్షాకాలం వచ్చేటప్పటికి సాయంకాలం గాలి ధూళి వచ్చి రేగి నల్లటి మబ్బులు ఏనుగుల గుంపుల్లో వచ్చేస్తాయి. వచ్చేసి వర్షం చినుకు, ఇంతంత చినుకు మొదలవుతుంది. టప టప టపమని మొదలడం, ఎండిపోయిన భూమిలోంచి వాసన వస్తుంది. అంత వర్షం పడగానే నాట్యం చేసేది ఎవరంటే నెమలి నాట్యం చేస్తుంది. ఆ నల్ల మబ్బుని చూసి నాట్యం చేస్తుందట. ఎందుకు అంటే ఇంత మబ్బు పట్టింది, వాన పడుతుంది. వాన పడితే వీళ్ళందరికీ దాహార్తి తీరుతుంది. ఈ వాన పడితే పంట పండుతుంది. పంట పండితే వీళ్ళందరూ అన్నం తింటారు. అన్నం తింటే సృష్టి జరుగుతుంది. భగవద్గీత కూడా అదే చెప్తుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. వర్షం పడితే పంట పండి అన్నం వస్తుంది. మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. ఆ వర్షం పడితే పంట, ఆ పంట తిని మనుష్యులు శక్తిని పొందుతారు, మళ్ళీ ప్రత్యుత్పత్తి చేసి సంతానాన్ని కంటారు, బలిష్టంగా ఉండి పనులు చేసుకుంటారు. రెండు, ఆ అన్నం పండడానికి వర్షం కారణం. ఆ వర్షం పడుతూ ఉంటే అంత సంతోషిస్తుందట. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు నెమలి గురించి. ఆ శ్లోకంలో అంటారు, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్ గ్రీష్మ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూర మద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వమే మనశ్చాతక అన్నారు. నల్ల మబ్బు కొండ మీదకు వచ్చేటప్పటికీ పర్వత శిఖరం మీదకి నెమలి నాట్యం చేస్తుందిట.
అలా నీలకంధరుడైనటువంటి పరమశివుడి దర్శనం అయ్యేటప్పటికి భక్తులు నృత్యం చేస్తారట. అంటే నెమలి మబ్బుని చూసి నృత్యం చేస్తుంది. ఎందుకు అంటే ఆ మబ్బు కురిస్తే లోకమంతా ఆనందిస్తుంది. లోకమంతా ఆనందించేటటువంటి స్థితిని ఇవ్వగలిగిన మబ్బుని చూసి ఆనందించాలి అంటే అందరి ఆనందాన్ని చూసి తాను ఆనందించే మనసు ఉండాలి. అంత గొప్ప ప్రాణి కాబట్టే నెమలి ఈకని తెచ్చి తన కిరీటంలోనూ తన తలలోనూ అలంకారం చేసుకుంటాడు కృష్ణ పరమాత్మ. రెండవది కదంబ వృక్షం. ఒక్క మొగ్గుండదు, చెట్టులా ఉంటుంది. నల్లటి మబ్బు పట్టి బ్రహ్మాండమైన వర్షం కురుస్తుంది. మీరు మరునాడు వచ్చి చూసేటప్పటికి చెట్టు అంతా మొగ్గలు వచ్చేస్తాయి. నేను ఎన్నో పర్యాయాలు చూశాను. ఎందుకంటే కాకినాడ గోశాలలో ఉన్నాయి కదంబ వృక్షాలు. వర్షం పడేటప్పటికీ అంతే, చెట్టంతా మొగ్గలే. ఒక వారం అయ్యేటప్పటికి చెట్టంతా పువ్వులే. వర్షం పడింది అంటే లోకానికి అంతటికీ శాంతి అని కదంబ వృక్షం పువ్వులు పూస్తుంది. చెట్లలో కదంబం. అందుకే అమ్మవారు ఎక్కడుంటుంది అంటే కదంబవనం ఎక్కడుంటుందో అక్కడ అమ్మవారు తిరుగుతుంది. కదంబ వనవాసిని అని. లోకానికి క్షేమం కల్పించే వర్షం పడితే తాను సంతోషించి పువ్వు పూస్తుంది. నల్లటి మబ్బు వర్షం పడడానికి కారణమైంది కనపడగానే నర్తిస్తుంది మయూరం, నెమలి. అందుకే నెమలి ఈకని తీసి కృష్ణ పరమాత్మ తలలో పెట్టుకుంటాడు. అమ్మవారు కదంబ వనం ఎక్కడుంటుందో ఆ కదంబ వనంలో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. అటువంటి స్థితి ఆ రెండిటికి ఎందుకు ఇచ్చారంటే లోకమంతా సంతోషించడానికి కారణమైనవి ఏవున్నాయో వాటిని చూసి అవి సంతోషిస్తాయి. నాకు కలిసి వచ్చిందని సంతోషించడం కాదు, లోకమంతా సంతోషించడానికి వర్షం కారణమని సంతోషించాయి రెండు. అందుకని ఆ రెండింటినీ భగవత్ స్వరూపాలు గౌరవించాయి. అట్లా గౌరవింపబడినటువంటిది నెమలి ఈక. అందుకని అటువంటి నెమలి ఈకని శిరస్సునందు ధరించాడన్న మాటకు అర్థం ఏమిటంటే లోకమంతా సంతోషించడమే ఆయన సంతోషం. నిజానికి ఒకవేళ అందరి సంతోషం కోసం తన సంతోషం ప్రతిబంధకమైతే దాన్ని త్యాగం చేసేస్తాడు. త్యాగం చేసి అందరూ సంతోషించేదేదో దాని కొరకు నిలబడిపోతాడు. అందుకే ఒకప్పుడు బృందావనం వదిలిపెట్టేయవలసి వచ్చింది. ఆయనకి ప్రాణం బృందావనం. ఆయన బృందావనం వదిలిపెట్టి మధుర వెళ్ళకపోతే కంస సంహారం జరగదు. కంస సంహారం జరగకపోతే ప్రధానమైన రాక్షస సంహారం జరగదు. దానికోసం ఇంతమందిని వదిలిపెట్టి బృందావనం వదిలిపెట్టి మధుర వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి సంతోషం ఆయన చూసుకోడు. అదే బృందావనంలో ఉన్న వాళ్ళ సంతోషం కోసం తాను పరిగెత్తడం అంటే పరిగెడతాడు. అది కృష్ణుడి లక్షణం. అటువంటి జగన్నాథుడిని నువ్వు ఒకసారి చూస్తే ఆ జగన్నాథుడు నీ వెంట పరిగెడతాడు. నువ్వు ఆ జగన్నాథుడి మీద ప్రేమ పెంచుకున్నది నిజమైతే జగన్నాథుడిని చూడకుండా నువ్వు ఉండలేవు. ఇప్పుడు నా కొడుకు మీద నాకు చాలా ప్రేమ అనుకోండి, నేను నా కొడుకుని చూడకుండా ఎలా ఉండగలను? నా భార్య మీద నాకు ప్రేమ అనుకోండి, నా భార్యని చూడకుండా ఎలా ఉండగలను? జగన్నాథుడి మీద ప్రేమ అనుకోండి, జగన్నాథ దర్శనం చేయకుండా ఎట్లా ఉండగలరు? ఒకసారి దర్శనం చేసి ఇంక అక్కడే ఉండిపోతారా? ఒకసారి దర్శనం చేసిన తర్వాత రూపం కన్నుల్లోంచి మనసులోకి నిండిపోయి బాహ్యంలో ఏది చూస్తున్నా లోపల జగన్నాథుణ్ణి చూస్తుంది లోచూపు. అప్పుడు జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే, నా కన్నుల ముందు జగన్నాథుడా నిలబడు నువ్వు. అది శిరసి సికిపించం కటితటేదుకూలం. ఆయన నడువుకి పట్టుబట్ట పచ్చటి పట్టు వస్త్రం కట్టుకుని ఉంటాడు. పసుపచ్చటి బట్ట కట్టుకున్నాడు అన్న మాటకు అర్థం ఆయనకి ఏదో పసుపచ్చ బట్ట ఇష్టం, తెల్లటి బట్ట ఇష్టం, ఎర్రటి బట్ట ఇష్టం అది కాదు. దానికి ఒక గుణావిష్కారం ఉంటుంది. అమ్మవారు ఉందనుకోండి, లలితాపరాభట్టారిక సర్వారుణ అంతా ఎరుపు చెప్తారు. అంతా ఎరుపు ఎందుకు చెప్తారంటే మీలో మార్పు తేగలిగినది అని చెప్పడానికి ఎరుపు సంకేతం. శివుడు ఉన్నాడు అనుకోండి, అంతా తెలిపే. చంద్రవంక తెలుపు, నందివాహనం తెలుపు, ఆయన ఒంటికి రాసుకునే విభూతి తెలుపు, ఆయన తెలుపు, శుద్ధ స్ఫటిక మణినిభం, ఆయన తెల్లగా ఉంటాడు, తెల్లటి కైలాస పర్వతం మీద ఉంటాడు, అన్నీ తెలిపే. దానికి కారణం ఆయన రాశీభూతమైన జ్ఞానం. సరస్వతీదేవి శరజ్యోత్సన శుద్ధాం శశియుత జటాజూటమకుటాం, ఆవిడ తెలుపు. ఎందుకనంటే ఆవిడ సరస్వతి జ్ఞానకటాక్ష, అందుకని ఆవిడ తెలుపు.
రంగు చెప్పారు అంటే అది ఒక గుణమునకు గుర్తు. తెలుపు నలుపు ఈ రెండు ఇక మారవు, మిగిలినవి మారతాయి. రంగులు వస్తాయి, రంగులు పోతాయి. కానీ తెలుపు ఉందనుకోండి, విభూతి ఉంది, విభూతి తెలుపు, ఇంకేమవుతుంది? భస్మ. ఏదైనా కాల్చేస్తే భస్మం అవుతుంది, అది ఏ వస్తువు అవనివ్వండి. అది కాలిపోయింది అనుకోండి, భస్మం అవుతుంది. భస్మ కాలిపోతే ఏమవుతుంది అంటే ఇంక ఏం అవడానికి లేదు, ఇంక ఏమీ అవదది. భస్మ భస్మగానే ఉండిపోతుంది. అంటే శాశ్వతమైనదేదో అది తెలుపు. నల్లటి మబ్బు వర్షించడం కోసం సిద్ధంగా ఉంది చల్లతనంతో. ఆ నలుపులో కాంతి ఉంది, చల్లతనం ఉంది. అందుకని నలుపు శాశ్వతం, తెలుపు శాశ్వతం. శివకేశవులు ఇద్దరూ నల్లగా తెల్లగా ఉంటారన్న మాటలకి అర్థం ఏమిటంటే అంతటి చల్లదనం కలిగినవాడు, కరుణ కలిగినవాడు, అంతటి శాశ్వతుడు, జ్ఞానప్రదాత. అందుకని తెలుపుతో నలుపుతో సంకేతిస్తారు. అంతేగాని వాళ్ళు నిజంగా ఏదో నల్లగానే ఉంటారు, నిజంగా తెల్లగానే ఉంటారు అలా మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు ఏ రంగు కావాలంటే ఆ రంగుని వాళ్ళు పొందగలరు. అందులో పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమి ఉండదు. కాబట్టి ఆయన పచ్చటి బట్ట కట్టుకుంటాడు అన్న మాటకి అర్థం ఏమిటంటే అనుగ్రహప్రదాత. నువ్వు అడిగితే ఆయన ఇవ్వలేనిది లేదు, నువ్వు ఏదడుగు ఆయన ఇస్తాడు. రెండు, ఆయన ఎంత కిందకొస్తాడు అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. భక్తులను అనుగ్రహించడం కోసం అంత కిందకి దిగి వచ్చేయగలడు. అర్జునుడి కోసం రథసారథ్యం చేయలే. రథసారథ్యం చేసేటప్పుడు ఎదురుగుండా యుద్ధం చేసేటటువంటి వాళ్ళ రథం యొక్క గుర్రాల డెక్కల నుంచి లేగినటువంటి ధూళి మీద పడుతుంది. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతో బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనిది నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుల వారి భీష్మస్థితిలో భాగవతంలో. అర్జునుడు తనని నమ్మి ఉన్నాడు కాబట్టి అర్జునుడిని గెలిపించడం కోసమని మహానుభావుడు ఆ అర్జునుడికి సారథ్యం చేసి ఎదురుగుండా వెడుతున్నటువంటి రథాల యొక్క గుర్రాల డెక్కల నుంచి రేగిన ధూళి తన మీద పడిపోతున్నా, చెమట పడుతున్నా, భీష్ముడు వేసినటువంటి బాణపు దెబ్బలు తగిలినా ఓర్చాడు. అర్జునుడికి విజయం కట్టపెట్టడానికంటే అంత కిందకి దిగొచ్చేస్తాడు. అది కృష్ణతత్వం. బృందావన లీలలో క్రిందకు చేసినంతగా ఆనంద వృష్టి కురిపించేసినట్టుగా అసలు అనితర సాధ్యం. అందుకని కటిదటేదుకూలం అలా నిలబడిన వేణుగోపాలుడు నేత్రాంతే సహచర కటాక్షంచ విదదత్. తన యొక్క చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలురు, గోపకాంతలు వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహించేటటువంటి వాడు. సదా శ్రీమద్ బృందావన వసతి లీలాపరచయో, ఎప్పుడూ బృందావనంలో ఉంటాడు. అందుకే కృష్ణుడు అంటే బృందావనం. బృందావనం మట్టి కూడా అంత పుణ్యం. అందుకే బృందావనం మట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, బృందావనం మట్టి తీసి తల మీద వేసుకుంటారు. ఎందుకంటే కృష్ణుడు అక్కడ తిరుగుతూ ఉంటాడు. అది బృందావనం అంటే ఆయనకి అంత ప్రీతి. మళ్ళీ బృందావనం ఆయన సృష్టించుకున్న రెండో బృందావనం ఏది? గుండీచా మందిరం. అందుకే ఆయన ఏడాదికి ఒకసారి ఆ గుండీచా మందిరానికి వెళ్ళి దాన్నే బృందావనంగా భావన చేసి అక్కడ రాసమంటపంలో కూర్చుని గీత గోవిందం విని మురిసిపోతుంటాడు. తన రాసలీలా వైభవం అంతా పాడుతుంటే మురిసిపోయి దాన్ని బృందావనం చేసుకుంటాడు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి అరమరికలు అంగీకరించాడు. జగన్నాథుడిగా దేవాలయంలో ఉన్నాడు అనుకోండి, ఆ విశ్వాసమునందు జన్మించని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు దేవాలయం లోపలికి వచ్చి దర్శనం చేసుకోరు, బయట నుంచి దర్శనం చేసుకుంటారు. వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి మెట్లకి దగ్గరగా కిందకు వచ్చి ఒక జగన్నాథమూర్తి ఉంటుంది. అదే గుండీచా మందిరంలో ఉన్నాడు అనుకోండి, భేదం లేదు, ఎవరైనా లోపలికి వెళ్ళి జగన్నాథుడిని దర్శనం చేసుకోవచ్చు. అంటే బృందావనంలోకి వచ్చాడా అంత సౌలభ్యం, బృందావనం దాటాడా మీకు ఇక అంత తేలిక కాదు. అంత తేలికగా ఆయన సమీపానికి వెళ్ళలేరు, అంత తొందరగా మీరు ఆయన్ని పట్టుకోలేరు. మీరు అంత తొందరగా ఇంత కరుణామూర్తిని, ఇంత సౌలభ్యమూర్తిని దర్శించడం సాధ్యం కాదు. ఆయన అంతగా ఇమిడిపోతాడు బృందావనంలో.
కాబట్టి సదా శ్రీమద్ బృందావన వసతి లీలాపరచయో, ఆ బృందావనంలో ఎప్పుడూ ఉండి లీలలు చెయ్యడం చాలా ప్రీతి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, పూరీ జగన్నాథుడిగా ఉన్నాడు పురుషోత్తమపురి యందు. కాబట్టి అటువంటి కృష్ణుడే ఈ జగన్నాథుడు సుమా, వేరొకడు కాడు. కాబట్టి ఆ వేణుగోపాలుడు యథార్థమునకు జగన్నాథుడిగా ఉన్నాడు. బృందావనమునందున్నటువంటి కృష్ణుడు ఎంతటి అనుగ్రహప్రదాతయో, జగన్నాథుడు కూడా అంతటి కరుణామూర్తి. పూరి జగన్నాథస్వామి దర్శనానికి వెళ్ళడం అంటే, అథవా ఇంకొక రకంగా బృందావనంలో కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవడం అంతా విశేషము అని శంకర భగవత్పాదులు నిర్ధారిస్తూ, కృష్ణస్వరూపముల యందు ఇది వేణుగోపాల స్వరూపము అని మనకి నిర్ధారించి చూపించారు.